26-27 ఏళ్ళ తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో సహచరులు మా మిత్రులు బెల్లయ్య నాయక్ గారు, అద్దంకి దయాకర్ గారు ఈరోజు చాలా స్పష్టంగా వారు తెలంగాణ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చారు. చాలా వరకు దళితుల ఇళ్లల్లో బతుకమ్మలు ఆడలేదు, చాలా వరకు గిరిజనుల ఇళ్లల్లో గోండ్లు కావచ్చు, లంబాడాలు కావచ్చు, ఎరుకలు కావచ్చు బతుకమ్మ ఆడలేదు, చాలా వరకు బీసీ కులాల్లో బతుకమ్మలు ఆడలేదు. కొంతమంది ఆడినరు, కొన్ని కులాలు బతుకమ్మను జరుపుకున్నారు. కొన్ని వందల వేల చరిత్రను, సంస్కృతిని పక్కన పెట్టి 2004 నుంచి వచ్చిన దాన్నే ప్రధానంగా ముందుకు తీసుకొచ్చి కేసీఆర్ కుటుంబం మునిగిపోతున్న పడవను రక్షించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసం వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చరిత్ర అంటే నిలకడగా నిజాలు తెలిపేది. ఆవేశంతోటో వాట్సాప్లలో పోస్ట్ పెడితే చరిత్రలు మారవు. అట్లా చెప్పిందే చరిత్ర అని అనుకుంటే ఈరోజు సీమాంధ్ర ప్రభుత్వాలు కూలిపోవు, మనకు తెలంగాణ రాకుంటుండే, కేసీఆర్ గద్దె దిప్పుకుంటుండే. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళ అస్తిత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ప్రభుత్వాలను ఎట్లా పెంచుకోవాలి, ఎట్లా దించుకోవాలి స్పష్టంగా తెలిసిన ప్రజలు మన తెలంగాణ ప్రజలు. వాళ్ళను సెంటిమెంట్ మీద, ఎమోషన్ మీద ట్రోలింగులు చేసి ప్రజాభిప్రాయాన్ని కన్వర్ట్ చేసుకుందామంటే అది సాధ్యపడదు. ముఖ్యంగా కేటీఆర్తో ఉన్న 300-400 మంది ఏదైతే సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో, ఒక్క మాట చెప్తా నేను. 2004లో సోషల్ మీడియా ఇంత పవర్ఫుల్ లేకుండే, కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం, అలయన్స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఎక్కడుంది సోషల్ మీడియా? లేకుండే. అంటే ప్రజలు సోషల్ మీడియాకు అతీతంగా వాళ్ళ ఆలోచనలతోటి ప్రభుత్వాన్ని దింపేసారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. 2014లో కూడా మీరు ఇంత విచ్చలవిడిగా సోషల్ మీడియాను వాడలే, ప్రత్యర్థుల మీద దుమ్మెత్తి పోయలే. సోషల్ మీడియా వేదిక ద్వారా మీకు అధికారం ఇచ్చిండ్రు ప్రజలు. మరి మీరు ఇంత హంగామా చేసి అధికారంలో ఉండి 10 ఏళ్ళు 100 కోట్ల రూపాయలు సోషల్ మీడియాలో పెట్టి, కొన్ని 100 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి మీరు అద్భుతాలు చేసినామని చెప్పి 2023 ఎన్నికల్లో సోషల్ మీడియాతోటి మేము గెలుస్తామనుకొని చేస్తే ఏమైంది రిజల్టు? ఎప్పుడు మీరు సోషల్ మీడియా మీద ఆధారపడతారో రాజకీయంగా మీ పతనం ఖాయం. ఎందుకు చెప్తున్న మాట అంటే 10 మందితోటి మీరు పోస్టులు పెట్టిస్తారు, కానీ ఆ పోస్టులను చూసి మీరు చేసే తప్పుడు పనులు, మీరు ప్రేరేపించే తప్పుడు పనులను చూసి 1000 మంది మీకు అగేన్స్ట్గా పోలరైజ్ అయ్యి మీకు వ్యతిరేకంగా తయారవుతారు. ఇది చాలా చిన్న లాజిక్, అది మరుస్తున్నాడు కేటీఆర్ అండ్ టీం. సామాన్య గృహిణి తెలంగాణ తల్లిగా ఈరోజు మనం గౌరవించుకుంటుంటే చూసి ఓర్వలేకపోతా ఉన్నారు. దాంట్లో రంధ్రాన్వేషణ చేస్తూ ఉన్నారు. తల్లి బీదగా చూపిస్తామా, తల్లి ధనవంతురాలైతే కొడుకు కష్టమా? ఇక కేటీఆర్ గారు అయితే అన్నీ మర్చి ఎవడైనా తల్లిని మారుస్తాడా, ఆలిని మారుస్తాడని. అయ్యా, మీ సంస్కృతి ఆలిని మార్చే సంస్కృతి ఉందేమో కాబట్టి ఆ మాట అంటున్నావు. ఎవరైనా తెలంగాణ వ్యక్తులు కానీ తెలంగాణ సమాజంలో కానీ భార్యను మారుస్తారా? సచ్చేదాకా తోడుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా తోడుంటారు. మన సంస్కృతి కాదది. కానీ నువ్వేమంటావు? ఆలిని మార్చవచ్చట. ఇదా నువ్వు తెలంగాణ ప్రజలకు నేర్పేది? నువ్వు వీళ్ళందరికీ పాలకుడివా? అసలు నువ్వన్న మాట తల్లిని మార్చింది మీరు.
ఇప్పుడు బెల్లన్న చెప్పినట్టు 1969 ప్రజా సమితి తెలంగాణ పోరాటం చేస్తున్నప్పుడు పెద్ద మనుషులందరూ కలిసి ఆ రోజు అప్పుడే తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకున్నారు. ఆ రోజు వాటి కిరీటాలు పెట్టలే, నగలు పెట్టలే, ఏం పెట్టలే. ఇప్పుడు మీరు ఏదైతే లేవని గగ్గోలు పెట్టి యాగి చేస్తూ ఉన్నారో అవి ఏవీ లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరణ చేసిన తెలంగాణ తల్లికి ఇంచుమించు దగ్గరగా ఉంది. అంటే తెలంగాణ అసలైన సిసలైన తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజు ఈ రోజు ఒకటేలాగా ఆలోచిస్తూ ఉన్నారు అనడానికి ఈ 60-65 సంవత్సరాల్లో వాళ్ళ ఊహల్లో ఉన్న తెలంగాణ తల్లి మారలేదు. మధ్యలో మీరొచ్చి మీ పెత్తనం వచ్చి మిమ్మల్ని ప్రజలు మీ వెంట నడుస్తున్నారని చెప్పి మీరన్నీ కూడా తప్పుడు పనులు చేసిండ్రు, పిచ్చి పనులు చేసిండ్రు. కాబట్టే ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ సమాజంలో చాలా జిల్లాలో చాలా రకాల సంస్కృతులు ఉంటాయి. వరంగల్ది ఒక సంస్కృతి ఉంటుంది, కరీంనగర్ది ఒక సంస్కృతి ఉంటుంది. పండుగల విషయంలో తెలంగాణ అస్తిత్వం అంతా ఒకటే అయినా పండుగలు జరుపుకునే పద్ధతిలో రకరకాల సంస్కృతి ఉంటుంది. ఖమ్మంలో ఒక పద్ధతి, పాలమూరులో ఒక పద్ధతి. పాలమూరులోనే కల్వకుర్తి ప్రాంతంలో బతుకమ్మ ఆడతారు. అది కూడా గతంలో అన్నట్టుగా చాలా తక్కువగా దళిత కుటుంబాలు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటాయి. కొంతమంది బీసీ కులాలు పాల్గొంటాయి. రెడ్లు, వైశ్యులు, బలిజలు వీళ్ళు బతుకమ్మలో ఎక్కువ పాల్గొంటారు. నడిగడ్డలో బతుకమ్మ అంటేనే ఎవరికి తెలియదు. అక్కడ దేవరా అని చెప్పి ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. నడిగడ్డ, గద్వాల, అలంపూర్. నేను చెప్తున్నా విను, మధ్యలో ఎందుకు డిస్టర్బ్ చేస్తాం. ఆదిలాబాద్లో ఇంకొక పండుగ గొప్పగా చేసుకుంటాం. ఇట్లా మొత్తం జిల్లాలలోనే కొన్ని ప్రాంతాల్లో ఒకలాగా, కొన్ని ప్రాంతాల్లో ఒకలాగా చేసుకుంటున్నారు. సో ఇంత వైవిధ్యం ఉన్న తెలంగాణ సంస్కృతిలో కేవలం ఒక చిహ్నమే మొత్తం తెలంగాణ అస్తిత్వానికి రిప్రజెంట్ చేస్తుంది అంటే అది నమ్మడానికి మేము ఎవరం కూడా ఉద్యమకారులం సిద్ధంగా లేం. కాబట్టి చరిత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ 14 ఏళ్ళ 20 ఏళ్ళ చరిత్ర కాదు, వేల సంవత్సరాల నుంచి వస్తున్న చరిత్రనే చరిత్ర అవుతుంది. అదే నిలుస్తుంది. ఈరోజు బెల్లన్న అన్నట్టుగా, దయాకర్ అన్న అన్నట్టుగా చాలా వర్గాల్లో బతుకమ్మ వాళ్ళ ఇంటికి చేరలేదన్నది వాస్తవం. ఇది మాలాంటి వాళ్ళం కూడా ధైర్యంగా చెప్పకుంటే, ప్రజలకు నిజాలు చెప్పకుంటే మరి వాళ్ళు చెప్పిందే నిజమవుతుంది. అందుకే మన అసెంబ్లీలో కూడా చెప్పిన, సింహం రాయడం నేర్చుకోనంత వరకే తోడేళ్ల వేటగాళ్ళ చరిత్రనే ప్రజల్లో ఉంటుంది అని. కాబట్టే ఆ చరిత్రను ప్రజలకు వివరంగా చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి కొంతమంది నొచ్చుకున్నా, నొచ్చుకోకపోయినా, హర్షించినా హర్షించకున్నా ఖచ్చితంగా ప్రజలకు నిజాలు చెప్పాల్సిందే. ఆ నిజాలు చెప్తే తట్టుకోలేకపోతా ఉన్నారు. మీరు చెప్పిన చరిత్రనే నమ్మాలని చెప్పి మీరు నానాయాగి చేస్తున్నారు, కానీ సమాజం అట్లుండదు. అందుకే ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళకి హితవు పలకడానికి, వాళ్ళ మాటలు నమ్మి అదే నిజమని భ్రమపడుతున్న మా సోదరులందరికీ కూడా చెప్తా ఉన్నాం, వాస్తవాలను గ్రహించండి. ఈరోజు సంబరాలు జరుపుకుందాం. మన ఇంటి అమ్మను తెలంగాణ తల్లిగా గౌరవించుకుంటున్నాం అందరు కలిసి. అది ఈరోజు రేవంత్ రెడ్డి గారితో